ఎంపీటీసీ ఇక అనంతరావు అంటే అయినా బీజేపీ అయినా ఎమ్మెల్యే గెలిచాగానే తీసుకుపోయి కండవ కప్పిన ఫోటో నేను చూపిస్తున్నా. మీరంతా పదవిలు అనుభవించలేదని అబద్ధమని మీడియా ముఖంగా చెప్తే మీ ఎంబడి తిరిగిన వాళ్ళు మీరు నవ్వుతుండ్రు మిమ్మల్ని. ఇంకోటి వాస్తవంగా కొంతమంది రాజీవ్ సాగర్ అని ఏమంటుండంటే మేము రోడ్డు మీదకి వచ్చేసినాం, మా భవిష్యత్తు ఏంది, అసలు మమ్మల్ని ఎక్కడ కాకుండా చేసేసారు అన్నాడు. వాస్తవం అన్నా కరెక్టే, 110% వండని నేను ఒప్పుకుంటా. నువ్వు రోడ్డు మీదకి వచ్చేసినావు, జీవీకే పక్కకు పుమా బిల్డింగ్ జూబ్లీ హిల్స్కి వచ్చి ఎంత పెద్ద ఫ్లాట్లు ఉన్నావు అది మాత్రం రోడ్డు మీదకి వచ్చినావు. వాస్తవం, నేను మీతో ఉన్నా, నేను నీ కార్యకర్తని, మేము కార్యకర్తలము. మేము కూడా ఇప్పుడు నువ్వు అక్కడైతే ఎట్లా ప్రశ్నిస్తున్నావో నేను మీడియా ముఖంగా నేను నిన్ను ప్రశ్నిస్తున్నా. నీ ఎంబడున్న కార్యకర్తలు, నీ ఎంబడి తిరిగిన ఫాలోవర్లు నువ్వేం చేసినావు? అసలు అక్కని కలవనిచ్చినవా? అక్కకు నేను బర్త్డేకు ప్రత్యేకంగా నేనే చెప్తాను, నేను బర్త్డేకి అక్కనే కలుస్తా అంటే అక్క లేదని అబద్ధం చెప్పి బయటకు పంపించిన ఘనత నీకున్నది. ఎప్పుడన్నా మమ్మల్ని లీడర్ లెక్క నువ్వు ట్రీట్ చేసినావా చెప్పు. ఇప్పుడు మీరు పదవులు అనుభవించి మీరు చైర్మన్ అని ఏం లేని ఒక పోస్ట్ తీసుకొని చైర్మన్ అని ఇవాళ నువ్వు బీఆర్ఎస్కు పోయి బీఆర్ఎస్ జాగృతి నుంచి ఒక అనుబంధ సంస్థనే మేము సపోర్ట్ చేసినాము, ఆ అనుబంధ సంస్థనే మేము పనిచేసినాము, ఆ బీఆర్ఎస్ పార్టీకి విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నా మేము వెళ్ళిపోయినామంటే ఇంకా నువ్వు దేంతో నవ్వాలో నాకు అర్థమవుతలేదు. నువ్వు ఇంత అనుభవం ఉండి నీ కిందలకు నువ్వు నాయకత్వ లక్షణాలు ఏం నేర్పిస్తున్నావో నేను నిన్ను అడగాలనుకుంటున్నా. నువ్వు బీఆర్ఎస్కు అనుబంధ సంస్థ జాగృతి అని చెప్పినప్పుడు అనుబంధ సంస్థ ఏదైనా పొలిటికల్ పార్టీకి పొజిషన్ ఇప్పగలుగుతుందా? ఒక ఎమ్మెల్యే సీట్ ఇప్పగలుగుతుందా? రాజకీయంగా అయినా కూడా అక్క మీకు మీ మీద అసలు వాస్తవంగా ఒక మంత్రికి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకు కొట్లాట, అక్కకు నీకు కొట్లాట జరిగిందంటే నీ వల్లనే జరిగింది. అది నీ ఆత్మ పరిశీలన చేసుకో. నీ ఎమ్మెల్యే టికెట్ కోసమే కొట్లాట జరిగింది, అది నువ్వు పెట్టుకో. నిన్ను అక్క కుటుంబ సభ్యులను కూడా ఒకసారి నా కొడుకు నా రిలేటివ్ అని పరిచయం చేసిందో లేదో తెలియదు, కానీ నిన్ను మాత్రం నీకు చైర్మన్ పోస్ట్ ఇచ్చినప్పుడు అది కూడా క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ ఇచ్చి ఈయన నా కొడుకు లాంటి వాడు అందరికీ పరిచయం చేసింది. ఇవాళ నీకు ఇల్లు కానీ జాగృతి నుంచి నీకు కారు కానీ సీఎం మన గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆల్ 6 కార్ ఫార్చునర్ సీఎం గారి ఫ్యామిలీ కార్ అని చెప్పి ఉన్న కార్ని కూడా నిన్ను నమ్మి నీకు వాడుకోనికి ఇచ్చింది. నువ్వు దుబాయ్కి ఎట్లా పోయినావు, నువ్వు లండన్కి ఎట్లా పోయినావు, ఇంటర్నేషనల్ ట్రిప్ ఎట్లా తిరిగినావు, దానికంటే ముందు ఎక్కడ పోయినావు? ఇవాళ నువ్వు అంటున్నావు కేసీఆర్ గారి అభిమానంతో. నువ్వు కేసీఆర్ గారితో ఎన్నిసార్లు ఫోటోలు దిగినావు చెప్పు. నువ్వు కేసీఆర్ గారి పర్సనల్ ఎన్నిసార్లు కలిసి మీరు స్టేజ్ మీద కూర్చున్నావు చెప్పురి. మీరు జాగృతి కాకుండా మీరు ఉద్యమంలో పాల్గొని కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో, హరీష్ రావుతో, ఇదే సంతోష్ రావుతో మీరు ఎన్నిసార్లు ఫోటోలు దిగారు చెప్పు. అదే కవితక్క అనేది లేకపోతే మీకు ఫేస్ వాల్యూ లేదు బ్రదర్. మేము ఇప్పటికి కూడా మీరు మాకు వ్యతిరేకంగా చేసినా కూడా మీరు లీడర్షిప్ క్వాలిటీస్లో జాగృతిలో కవితక్క మీకు నేర్పించిన దానికి మీరు విరోధులుగా అయిపోయి వేరే తీరు చేసిన